ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలోని నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఎకరం అరెకరం భూములున్న పేద మధ్యతరగతికి చెందిన రైతుల పొట్ట కొట్టి ఆయుధ డిపో నిర్మాణం చేపట్టాలనే నిర్ణయం తగదని సిపిఐ కేంద్ర కమిటీ సభ్యురాలు వనజ అన్నారు. డిపో ప్రతిపాదిత ప్రాంతంలోని పొలాలను పరిశీలించారు. పచ్చని పంట పొలాల మధ్య ఆయుధ డిపో నిర్మించాలని చూస్తే అడ్డుకుంటామన్నారు. ఇతర ప్రాంతాల్లో వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములున్న బోడిగూడెం ప్రాంతం సన్న చిన్నకారు రైతులను ఇబ్బంది పెట్టాలనుకోవడం దారుణమన్నారు. తమ గ్రామాల్లో నేవీ ఆయుధ డిపో వద్దని ప్రజలు మొరపెట్టుకున్నా కేంద్రం మొండి వైఖరితో ముందుకెళ్తోందని ధ్వజమెత్తారు. ఈ రోజు కొయ్యలగూడెం ప్రాంతంలో 6 గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వము నావెల్ ఆయుధ కర్మాగార డిపో కోసమని భూసేకరణ కోసం వచ్చింది. దాదాపుగా 1200 ఎకరాల భూమిని ఇక్కడ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధపడతా ఉంది. ప్రభుత్వం చెప్తున్నటువంటి వాస్తవం ఏంటంటే ఇక్కడ ఏది పంటలు పండే భూములు కాదని చెప్తా ఉంది. మీరందరూ కళ్ళారా చూస్తున్నారు ఎంత మంచి పంట ఇక్కడ పండుతా ఉందో. పొగాకు పండుతా ఉంది, బేరన్ పొగాకు. ఇది మొత్తం ఈ దారి పొడుగుతా చూసుకుంటా వస్తూ ఉంటే పొగాకు ఉంది, జీడి తోటలు ఉన్నాయి, అన్ని రకాల పంటలు ఉన్నాయి. మొత్తం 24 గంటలు 360 రోజులు ఏదో ఒక పంట పండించుకునేటువంటిది వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఇక్కడ రైతులందరూ కూడా చిన్న సన్నకారు రైతులు. ఏ చిన్న కూరగాయలు పండించుకున్నా కూడా తీసుకువెళ్లి కొయ్యగూడెం సెంటర్కి వెళ్ళి అమ్ముకునేటువంటి చిన్న రైతులు వీళ్ళందరూ కూడాను. ఆదివాసీలు, చిన్న సన్నకారు రైతులు అందరూ కలిసి బతుకుతున్నటువంటి ప్రాంతం ఇది. కొంత భూమి 5వ షెడ్యూల్ ఉండొచ్చు, కొంత భూమి ఉండకపోవచ్చు. కానీ ఏదేమైనా పంటలు పండేటువంటి భూమిని ప్రభుత్వం తీసుకోవటం ద్వారా ఇప్పటికే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చూసుకుంటే భారతదేశంలో ఆహార భద్రత చాలా ప్రమాదంలో ఉందని అనేక సర్వేలు ఘోషిస్తా ఉన్నాయి. ఆహార భద్రత ప్రమాదంలో ఉంది, ఆకలి చావులు పెరుగుతా ఉన్నాయి. ప్రపంచంలో లేనటువంటి అన్నార్థులందరూ కూడా దాదాపుగా పెద్ద ఎత్తున ఎక్కువ శాతం భారతదేశంలో ఉన్నారు. ఇటీవల కాలంలో వచ్చినటువంటి సర్వే చెప్తా ఉన్నాయి. ఇది 25 సర్వే కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలో పంటలు పండే భూముల్ని ఈ రకంగా తీసుకోవటం అనేది ఇదేదన్నా కొన్ని ఉపాధికి ఏమన్నా ఉపయోగపడుతుందా, ఇక్కడ ప్రజలకు ఏమైనా ఉపాధి దొరుకుతుందా, వాళ్ళకి బతుకు జీవనం ఏమైనా ఆధారం కల్పిస్తున్నారంటే అది లేదు. ఈ రోజు కొయ్యలగూడెం ప్రాంతంలో 6 గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వము నావెల్